హాయ్ 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 అండి. మేమైతే కురుక్షేత్రంలో ఉన్న జ్యోతిసర్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏంటి ప్లేస్ అనుకుంటున్నారు కదా, మన కురుక్షేత్ర యుద్ధం తెలుసు కదా అందరికీ. ఆ కురుక్షేత్ర యుద్ధం అయితే ఇక్కడే జరిగింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇక్కడే గీతోపదేశం చేశారనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వివరించింది ఈ చెట్టు కిందనే. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితందంట ఈ చెట్టు. చూస్తున్నారు కదా, ఆ పైన చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు. ఆ చెట్టు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందంట. మొత్తం చూసారు కదా ఓడలు ఇవన్నీ. చాలా బాగా అనిపించింది మాకైతే. అండ్ నిజంగానా అప్పటి నుంచి ఈ చెట్టు ఉందా అంటే పక్కనున్న వాళ్ళని, ఋషులు వాళ్ళు ఉంటారు కదండి, సాధువులు, వాళ్ళని అడిగితే అవును అని చెప్పారు. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారనమాట మాకు. అండ్ మేమైతే బాగా వింటుంటే చాలా బాగా అనిపించింది నిజంగానా అని చెప్పి. మా మావయ్య వాళ్ళు అందరూ అంటే ఇంకా అప్పటి కాలం 90s వాళ్ళకి ఇది ఇంకా మంచి అచీవ్మెంట్ అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మా మావయ్య వాళ్ళు ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయడం అంటే చాలా మంచిది కదా. చాలా బాగా అనిపించింది. మా మావయ్య వాళ్ళకి అత్తయ్యని మావయ్యని తీసుకొని వచ్చి చూపించామన్నమాట. అండ్ ఇదంతా ఇదే అనమాట. ఇక్కడ సరోవరం కూడా ఉంది. చాలా బాగా అనిపించింది. వాటర్ అయితే కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే ఎండకి అంటే ఎవరు ఉండరు కదా అంతలాగా. సో చేంజ్ అయిందనమాట, ఎవరు యూజ్ చేయరు కాబట్టి. కానీ మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మా మావయ్య గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నాకు ఇక్కడ అప్పుడు జరిగిన కురుక్షేత్ర యుద్ధంని, కౌరవుల గురించి, పాండవుల గురించి, ఇంకా భీష్ముడు అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మాకైతే మా మావయ్య గారు. చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి, అసలు నిజంగా చెప్తున్నా. చాలా మంచి ప్లేస్. అంటే మన పూర్వీకుల గురించి, అంటే అప్పుడు జరిగిన శ్రీకృష్ణుడి నాటి కాలం జరిగిన యుద్ధం ప్లేస్ ఇప్పటికీ ఇంకా అలానే ఉందంటే నిజంగా చాలా గ్రేట్. దీన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ కురుక్షేత్రంలో మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి, చూసారు కదా. భీష్ముడిని ఎలాగా బాణాలపై పెట్టి ఉంచినవి, తర్వాత శ్రీకృష్ణుడు, మొత్తం కౌరవులు, పాండవులు, శకుని అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా శివుని విగ్రహం కూడా ఉంది ఇక్కడ. ఇంకా నారాయణమూర్తి అవతారం ఎత్తుతారు కదా శ్రీకృష్ణుల వారు, సో అది కూడా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది మాకైతే ఇవన్నీ చూస్తుంటే. ఇంకా మెయిన్ అట్రాక్షన్ కూడా ఉంది, చూస్తూ ఉండండి అలాగా. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా మెయిన్ అట్రాక్షన్ అయితే ఉంది. నిజంగా చెప్తున్నా చాలా బాగా అనిపించింది, వర్త్ అనిపించింది అనమాట. ఇంకా ఈ కురుక్షేత్రం విజిటింగ్ అయితే చాలా బాగా అనిపించింది నిజంగా. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా ఈ గుడులన్నీ ఇంకా ఇది స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే ఉన్నదన్నమాట. అంటే చాలా బాగా అనిపించి వచ్చిన వెంటనే దర్శనం చేసుకొని దీపం వెలిగించి చాలా బాగా అనిపించింది అనమాట. చూస్తూ ఉండండి అలాగా. ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ కూడా చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తూ ఉండండి అట్లాగా. ఇంకా మెయిన్ అట్రాక్షన్ అయితే ఇంకా శ్రీకృష్ణుడు వాళ్ళు నారాయణమూర్తి అవతారం ఎత్తిన స్టాట్యూని చూస్తే సూపర్ అనమాట, మైండ్ బ్లోయింగ్ అనిపించింది అనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు చెప్పాను, తప్పులుంటే క్షమించండి. ఇంకా ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. దీన్ని ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు చూడండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఆ స్ట్రక్చర్స్ కానీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూస్తూ ఉండండి ఒకసారి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడే మేము కూడా లంచ్ చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే బయలుదేరిపోయాము. చాలా బాగా అనిపించింది. చూస్తూ ఉండండి అట్లా. చూస్తున్నారు కదా సరోవరం. అట్రాక్షన్కి అయితే వెళ్ళిపోదాము. ఏంటో మెయిన్ అట్రాక్షన్ అనుకుంటున్నారా, చూసేయండి మీరే ఏంటో అనేది. ఏంటంటే
ద విష్ణుమూర్తి స్టాచ్యూ అనమాట. అండ్ ఇక్కడ ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నా, ఏంటనుకుంటున్నారా? అర్జునుడు నేను నా అన్నదమ్ముల మీద నేను యుద్ధం చేయడం ఏంటి, నేను ఈ యుద్ధం చెయ్యలేను అని చెప్పేసి అనగానే శ్రీకృష్ణుల వారు నారాయణమూర్తి అవతారం ఎత్తి, చేసేవాడు నువ్వేంటి, నువ్వు ఒక చిన్న పాత్రమే పోషిస్తున్నావు, చేయించేవాడును నేను, నువ్వు నా ఆయుధాన్ని మాత్రమే అని చెప్పి అతనికి పూర్తిగా గీతోపదేశం అయితే చేశారంట. చేసి ఈ యుద్ధాన్ని కొనసాగించేలాగా చేశారంట. అప్పుడు ఈ యుద్ధం అయితే జరిగింది, ముగిసింది. చాలా తెలిసిందే కదా, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంత మంచి అయితే జయించింది కదా. చెడు మీద ఎప్పుడు మంచే జయిస్తుంది. మీరేమంటారు? ప్లీజ్ ఎవరైనా సరే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది మీకు ఎలా అనిపించిందో కూడా కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. అనిపించిందనమాట. అండ్ ఇంకా అంటే శ్రీకృష్ణుల వారు అర్జునుడికి ఇంతలాగా ఉపదేశం చేశారనమాట. సో ఇలాగా జ్ఞానోదయం చేశారనమాట. అన్నీ నేనే చేస్తున్నాను, నువ్వేం చేయట్లేదు అని చెప్పి. మాకైతే చాలా గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. అతను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా కురుక్షేత్రం వెళ్ళాలి, చూడాలి అనుకుంటే మాత్రం ద బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా మంచిది. మన గురించి అంటే మన పూర్వీకుల గురించి తెలుసుకోవడం చాలా మంచి విషయం అనమాట. సో మేమైతే ఆ అదృష్టం అయితే చేసుకున్నామని అనుకుంటున్నా. అయినా చూడడానికి కూడా మా అందరికీ ఆ అదృష్టం కలిగింది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా మంచిది. చాలా బెస్ట్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇస్కాన్ టెంపుల్స్ అవి కూడా కడుతున్నారు, రీసెంట్గా కడుతున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఎవరైనా సరే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేనైతే ఖచ్చితంగా పెడతాను. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ నేను అనుకోలే యూట్యూబ్లో పెడదాము ఇవన్నీ అని చెప్పి. కానీ తర్వాత మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసా. ముందుగానే అనుకొని ఉండుంటే నేను మంచిగా క్లారిటీగా ఒక సైజు అన్నీ తీసుకొని పెట్టుకునేదాన్ని. కానీ ఫస్ట్ అనుకోలే, అందుకే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వీలైనంత వరకు నేను చేసా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మంచి ఎండలో వెళ్ళాము, అందుకే కొంచెం ట్యాన్ అయిపోయాము అందరం కలిసి. ఇవన్నీ మేము తీసుకున్న పిక్స్ అనమాట. అక్కడ మేము వెళ్ళిన ప్లేసెస్లో తీసుకున్న పిక్స్ అనమాట. చాలా బాగా అనిపించింది. చూడండి, ఇది బ్రహ్మసరోవరం. మేము అక్కడ తీసుకున్న పిక్స్ అనమాట. సో మ్యాక్సిమం నేను అనుకోలేదు కాబట్టి ఓన్లీ నార్మల్ పిక్సే తీసుకున్నాము, వీడియోస్ ఎక్కువేం తీయలేదు. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇదైతే గీతోపదేశం చేసిన చెట్టు అనమాట. అంటే ఆ చెట్టు కిందే నారాయణమూర్తి అర్జునుడికి చేశారంట గీతోపదేశం. ఇంకా మా ఆయన గారు, మా మావయ్య గారు, నేను, మా పిల్లలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చూసినట్టు అనిపించింది అనమాట. ప్లీజ్ ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.